ద్వాపర యుగంలోని శ్రావణ బహుళ అష్టమి నాడు కంసుని చెరసాలలో జన్మించాడు శ్రీకృష్ణుడు. ప్రేమతత్వాన్ని, జ్ఞానబోధనను ఏకకాలంలో చాటిన అవతారం శ్రీకృష్ణావతారం. చిటికిని వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి సంకల్ప బలంతో అన్నీ సుసాధ్యమవుతాయని చాటి చెప్పాడు. లీలామానుస విగ్రహుడని కీర్తింపబడిన విశేష అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణుడు నిర్మల భక్తికి వశుడవుతాడని కుచేలుని కథ ద్వారా తెలుస్తుంది. ఎందరో భక్తులు శ్రీకృష్ణ తత్వాన్ని కీర్తనలుగా, గేయాలుగా, కావ్యాలుగా వ్రాసి ధరించారు. భారతదేశంలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి కూడా ఒకటి. పరశురామ క్షేత్రంగా పురాణాలు పేర్కొనే పశ్చిమ సముద్ర తీరంలో వెలిసిన ఈ క్షేత్రం అత్యంత విశిష్టమైనది. ఈ క్షేత్రానికి గల పురాణ నామం రజత పీఠపురం. ఈ క్షేత్ర వివరాలు స్కాంద పురాణంలోని రజత పీఠపురం మహత్యం అనే పేరుతో వర్ణితమవుతుంది. పూర్వం రామభోజుడనే రాజు యజ్ఞం చేయడానికని భూమిని దున్నుతూ ఉండగా ఒక సర్పం నాగలకి తగిలి మరణించింది. సర్పదోషం కలుగుతుందని దుఃఖిస్తున్న రామభోజుణ్ణి పరశురాముడు ఊరడించి 4 దిక్కుల 4 నాగప్రతిష్ఠలను చేయమని ఉపదేశించాడు. పరశురాముని ఆదేశానుసారంగా 4 దిక్కుల 4 వెండి పీఠాలను స్థాపించి వాటిపై నాగప్రతిష్ఠలను చేశాడు రామభోజుడు. ఆ విధంగా వెండి పీఠాలను కలిగిన స్థలమై రజతి పీఠపురంగా ఖ్యాతికెక్కింది ఈ క్షేత్రం. అనంతరం పరశురాముడు అనంతేశ్వరుడు అన్న పేరుతో ఓ లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని స్కంద పురాణం వివరిస్తుంది. మరొక పురాణ కథనం ప్రకారం చంద్రుడు తపస్సు చేసిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది. సంస్కృతంలో ఉడు అంటే నక్షత్రం అని అర్థం, పా అంటే పతి అని అర్థం. ఈ విధంగా నక్షత్రాలకు భర్త అయిన చంద్రుని పేరు మీదుగా ఉడుప అన్న నామధేయాన్ని పొందింది ఈ క్షేత్రం. కాలక్రమంలో అది ఉడిపిగాను, ఒడిపిగాను పిలువబడుతుంది. ఇంతటి ప్రాశస్త్యాన్ని కలిగిన ఉడిపి క్షేత్రం ఎన్నో దేవాలయాలకు పెట్టింది పేరు. వీటిలో ప్రముఖమైనది శ్రీకృష్ణమఠం. ఉడిపిలో ఉన్న కృష్ణ విగ్రహం విశ్వకర్మ చేత రుక్మిణీదేవి నిర్మింపచేసిందనే పురాణ కథ కూడా ఉంది. ద్వాపర యుగాంతంలోని ద్వారకానగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్ర గర్భంలో చేరింది. ఆ తర్వాత 800 ఏళ్ల క్రితం ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా ఆ విగ్రహం దొరికింది. ఒకనాడు మధ్వాచార్యుల వారు ఉడిపికి సమీపంలో గల మల్పే అన్న ప్రాంతంలోని సముద్ర తీరంలోని ధ్యాన తత్పరులై ఉండగా ఉన్నట్టుండి అర్తనాదాలు వినిపించాయి. వారు కళ్ళు తెరిచి చూడగా తుఫాను తాకిడికి సముద్రంలో మునిగిపోతున్న ఒక నౌక కనిపించింది. వాయుదేవుడి అవతారమైన మధ్వాచార్యుల వారు తమ అంగవస్త్రాన్ని గాలిలోకి తిప్పి తుఫాను గాలిని నియంత్రించారు. బ్రతికి బయటపడిన నౌకలోని వర్తకులు తమ వద్దనున్న రత్నాలను సమర్పించబోయారు. వాటిని నిరాకరించిన మధ్వాచార్యులు నౌకను సమతౌల్యంలో ఉంచడానికి వాళ్ళు ఉపయోగించిన 2 పెద్ద మట్టి ముద్దలను తీసుకున్నారు. ఆ మట్టి ముద్దలు గోపీచందనంగా పిలువబడే చందనపు ముద్దలు. సముద్ర తీరం నుండి ఆ చందనపు ముద్దలతో బయలుదేరిన మధ్వాచార్యుల చేతి నుండి ఒక ముద్ద జారిపడి అందులో నుండి బలరాముని విగ్రహం బయటపడింది. అది పడిన స్థలం వడబాండేశ్వరంగా ప్రసిద్ధికెక్కింది. మధ్వాచార్యుల వారు బలరాముణ్ణి ఇక్కడే ప్రతిష్ఠించారు. మిగిలిన చందనపు గడ్డను తీసుకొని ద్వాదశ స్తోత్రం అనే దివ్యస్థుతిని అసువుగా పఠిస్తూ ఉడిపికి తీసుకువచ్చారు. అక్కడ గల మధ్వ సరోవరం అనే జలాల్లో ఆ చందనపు ముద్దను ముంచగానే అందులో నుండి కృష్ణ ప్రతిమ దర్శనమిచ్చింది. ఈ విగ్రహమే నేడు శ్రీకృష్ణ మందిరంలోని అర్చనామూర్తిగా పూజలు అందుకుంటూ ఉంది. ఈ విధంగా శ్రీ మధ్వాచార్యుల వారు ద్వాపర యుగంలోని రుక్మిణీదేవి పూజితమైన కృష్ణ విగ్రహాన్ని ఉడిపిలోని పునః ప్రతిష్ఠించారు. ఒక చేత కవ్వాన్ని, మరొక చేత కవ్వపుత్రాడును పట్టుకొని కనిపించే బాలకృష్ణుని రూపాన్ని భక్తులు ఉడిపి కృష్ణ మందిరంలో దర్శించుకుంటారు. సంసారమనే సాగరాన్ని మదించి మోక్షమనే వెన్నను అందిస్తానని చెప్పడమే ఈ ప్రతిమ యొక్క భంగంలోని అంతరార్థం. ఇక్కడ స్వామివారిని 9 రంధ్రాలు ఉన్న కిటికీ నుండే దర్శించాలి. దీనిని నవగ్రహ కిండి అని పిలుస్తారు. ఇలా నవగ్రహ కిటికీ నుండి సకల గ్రహ బలుడైన కృష్ణుణ్ణి దర్శించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. 13వ శతాబ్దంలోని మధ్వాచార్యుల వారు స్థాపించిన నాటి నుండి 16వ శతాబ్దం వరకు భక్తులు స్వామివారిని నేరుగానే దర్శించుకునేవారు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో బంకాపురం అనే ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండిన కనకనాయకుడు భగవత్ ప్రేరణ అనుసారం కనకదాసుగా మారి
చెన్న ఆదికేశవ అన్న అంకిత నామంతో కీర్తనలు వ్రాస్తూ భక్తి ఉద్యమకారుడై తిరిగేవాడు. కురుబ కులానికి చెందిన కనకదాసుకు ఉడిపిలోని ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడం జరిగింది. అంతేకాదు అతన్ని ఆలయం వెనక భాగంలో బంధించి హింసించడం జరిగింది. అప్పుడు బాగిలిను తెరుదు సేవియను కొడో హరియే అన్న కీర్తనను అసువుగా అలిపించాడు కనకదాసు. భక్తుని ఆర్తికి కరిగిపోయిన కృష్ణస్వామి వెనక్కు తిరిగాడు. అప్పుడు కనకదాసుకు దర్శన భాగ్యం కలగటానికి ఆలయం వెనక గోడకు రంధ్రం ఏర్పడింది. దీనినే ఇప్పుడు కనకన కిండి అనగా కనకదాసు కిటికీగా పిలుస్తున్నారు. ఆలయం వెలుపలి భాగంలో గల ఈ కిటికీ సమీపంలోనే కనకదాసును బంధించిన స్థలం ఉంది. ఇక్కడే కనక మండపంను కూడా నిర్మించడం జరిగింది. శ్రీకృష్ణ మందిరం నలువైపులా గల మార్గాన్ని రథవీధి అని అంటారు. తిరుమలలోని మాడ వీధులలాగే ఉడిపి రథవీధులు కూడా అనేక మఠాలతో నిండి ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి అష్టమఠాలు. శ్రీకృష్ణ దేవాలయ నిర్వహణకై 8 మఠాలను స్థాపించారు మధ్వాచార్యులు. వీటినే అష్టమఠాలుగా పిలుస్తారు. ఒక్కొక్క మఠం 2 నెలల పాటు కృష్ణ పూజ చెయ్యాలన్న నిబంధనను విధించారు శ్రీ మధ్వాచార్యుల వారు. ఒక మఠం పూజలు నిర్వహిస్తూ ఉంటే మిగిలిన 7 మఠాలు ధర్మ ప్రచారం చెయ్యాలని నిర్దేశించారు మధ్వాచార్యుల వారు. ఈ 2 నెలల పూజా నియమంను 16వ శతాబ్దంలోని వాదిరాజ తీర్థులు మధ్వాచార్యుల యొక్క అనుమతి మేరకు 2 ఏళ్లకు మార్చారు. అష్టమఠాలలో ఒకటైన సోదే మఠానికి చెందిన వాదిరాజ తీర్థులు ఏర్పరిచిన నూతన నియమం ప్రకారం 2 ఏళ్లకు ఒక మఠం చొప్పున కృష్ణ పూజను నిర్వహిస్తూ వస్తున్నారు. దీనినే పర్యాయ పూజ అని పిలుస్తారు. సంక్రాంతి పండుగ సమయంలో 2 ఏళ్లకు ఒక మారు జరిగే పర్యాయోత్సవం దక్షిణ కర్ణాటక ప్రాంతంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిని పొందిన ఆధ్యాత్మిక ఉత్సవంగా గుర్తింపు పొందింది. ఈ పర్యాయోత్సవం కృష్ణాష్టమి ఉత్సవాలప్పుడు, ఇతర పండుగ దినాలలో శ్రీకృష్ణుణ్ణి వివిధ అలంకారాలలో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. భక్తులు ఆయా అలంకారాలలో కనువిందు చేసే చిన్నారి కృష్ణుణ్ణి దర్శించి తరిస్తారు. ఉడిపి ఆలయం లోపల మధ్వ సరోవరం అన్న పవిత్ర పుష్కరిణి ఉంది. ఇందులో గంగా సన్నిధానం నెలకొని ఉంది కాబట్టి ఈ మధ్వ సరోవరంలో చేసే స్నానం గంగా స్నాన ఫలాన్ని అందిస్తుంది. ఈ సరస్సు నుండే ప్రతినిత్యం కృష్ణ పూజకు జలాల్ని తీసుకువెళ్తూ ఉంటారు. సరోవర మధ్య భాగంలోని సుందరమైన మండపం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణునికి ఉత్సవాలను నిర్వహిస్తారు. తిరుమలలో జరిగినట్టే ఉడిపి కృష్ణునికి కూడా తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణ మందిరానికి అత్యంత సమీపంలోని కనక మండపం పక్కన ప్రాచీనమైన అనంతేశ్వర మందిరం ఉంది. ఇందులో ఎత్తైన వేదిక మీద శ్రీ అనంతేశ్వర స్వామి దీపాల వెలుగులో దివ్య కాంతులతో దర్శనమిస్తారు. స్కాంద పురాణం ప్రకారం శ్రీమన్నారాయణి 6వ అవతారమైన పరశురాముడే లింగాకారంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అనంతాసనం అని కూడా పిలువబడే ఈ దైవమే ఉడిపిలోని ప్రధాన దేవత. శ్రీమన్నారాయణుడే లింగాకృతిలో ఇక్కడ వెలిసి పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఉడిపిలో వెలిసిన మరొక శివాలయం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి మందిరం. ఈ ఆలయ గర్భగృహంలో సుందరమైన శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. చంద్రుడు తపస్సు చేసిన స్థలంలో చంద్రమౌళీశ్వరుడు కొలువై ఉండడం జరుగుతుంది. ఉడిపిని దర్శించే భక్తులు ఈ చంద్రమౌళీశ్వరుడిని తప్పకుండా దర్శిస్తారు. ద్వాపర యుగాంతంలో మహానిర్యాణాన్ని సాగించే ముందు శ్రీకృష్ణుడు కలియుగ భక్తులకై తన అంశను కలిగిన 4 మూర్తులను విగ్రహ రూపంలో నిలిపాడు. అవే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుడు, పండరాపురంలోని శ్రీ పాండురంగ విఠలుడు, పూరిలోని శ్రీ జగన్నాథుడు, ఉడిపిలోని శ్రీకృష్ణుడు. ఈ కృష్ణ రూపాలలో తిరుమల శ్రీనివాసుడు కాంచన బ్రహ్మగాను, పండరాపుర విఠలుడు జ్ఞాన బ్రహ్మగాను ప్రసిద్ధులైతే ఉడిపిలోని శ్రీకృష్ణుడు అన్న బ్రహ్మగా ఖ్యాతిని పొందాడు. ఇందుకు సాక్షిగా ఉడిపి క్షేత్రంలోని నిత్య అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు వేలాదిగా భక్తులు ఉదయం రాత్రి వేళల్లో శ్రీకృష్ణ ప్రసాదాన్ని ఇక్కడ ఆనందంగా స్వీకరిస్తూ ఉంటారు. అష్టమఠాల వారు ఇందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. గో వృందావనగం గోకులాధిపం అని ఆదిత్య పురాణం కీర్తించినట్టుగా శ్రీకృష్ణునికి ఇష్టమైనది గోసేవ. కృష్ణక్షేత్రమైన ఉడిపిలో గోశాలలు ఉన్నాయి. ఎన్నో రకాల జాతులకు చెందిన గోవులు, వృషభాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఈ గోవులకు ప్రతినిత్యం పర్యాయ పూజను నిర్వహించే మఠాధిపతి పూజలు నిర్వహిస్తారు. భక్తులు కూడా గోపూజను జరిపే అవకాశం ఉంది ఇక్కడ. వ్యాసరాజ తీర్థులు, వాదిరాజ తీర్థులు, పురందరదాసు, కనకదాసు, విజయదాసు వంటి
ఎందరో కర్ణాటక వాగ్గేయకారులు ఉడిపి కృష్ణుని వైభవాన్ని, మహత్యాన్ని కన్నడ, సంస్కృత భాషలలో కీర్తించారు. ముద్దు కృష్ణన దర్శన ఆనంద ఆనంద అంటూ పరవశించారు. వందలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, ధార్మిక, సాహిత్య కేంద్ర బిందువై అలరారుతున్న ఉడిపి క్షేత్రం తప్పక దర్శించవలసిన పుణ్యస్థలం. ఇక్కడ వెలిసిన బాలకృష్ణుని దర్శనం వల్ల మానసిక క్లేశాలు తొలగిపోతాయి, సంతానాభివృద్ధి కలుగుతుంది, మనఃకారకుడైన చంద్రుని విశేష అనుగ్రహం లభిస్తుంది, జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు సిద్ధిస్తాయి. మీ అందరికీ ఉడిపి శ్రీకృష్ణుని అనుగ్రహం లభించాలని, శీఘ్రమే స్వామి దర్శనం కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.